హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా న్యూ హౌస్ డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొన్ని వాల్స్, బెడ్రూమ్స్ వాటికైతే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నా మీషోలో ఆ వీడియో కూడా పెట్టే ఉంటాను. సో వాటి ఐటమ్స్తో ఇప్పుడు హౌస్ని ఎలా డెకరేట్ చేద్దాము, చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూపిస్తాను. మీకు కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో అందుకని మీకోసం చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే హాల్ ఫస్ట్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీషోలో నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. సో ఆ ఐటమ్స్తోనే ఇప్పుడు నేను డెకరేట్ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ని అయితే మా ఇంటికి డెకరేట్ చేద్దాం అనమాట. సో ఆ ఐటమ్స్తో మా ఇల్లు కొత్తగా మారాలని నేను అనుకుంటున్నాను. సో అందుకే డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇంకా వస్తువులన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా హాలు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అటు సైడ్ టీవీ ఉంటుంది, ఇటు సైడ్ అయితే సోఫా ఉంటుందన్నమాట. సో ఆ సోఫా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ క్రీమ్ కలర్ వాల్ ఉంది, ఆ వాల్కి నేను కొన్ని ఫ్రేమ్స్ అయితే స్టిక్ చేస్తాను అన్నమాట. అంటే మరి నాకు కొంచెం ఏదైనా డెకరేట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంటే చాలా తక్కువగా అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ గ్లాస్ ఇచ్చాడు కానీ ఇంకొంచెం కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కొన్ని ఫ్రేమ్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ 2 ఫ్రేమ్స్ ఒక సైడ్ అయితే స్టిక్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. దాంట్లో ఉన్న ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా రంగులు రంగులుగా ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. పైగా లైట్ వెయిట్ అనమాట. మేకులు కొట్టకుండా చక్కగా స్టిక్ చేసేసుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక మిర్రర్ ఆర్డర్ పెట్టాను, అది ఏమైందంటే బ్రేక్ అయి వచ్చింది. సో దాన్ని రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఈ మిర్రర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. 3 వచ్చినాయి. మాకు 2 బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పెద్ద బాత్రూంలో, రెండోది మా పిల్లల బాత్రూంలో అయితే పెడదామని చెప్పేసి, ఎందుకంటే ఏమైనా షేవ్స్ అలాంటివి ఏమైనా చేసుకున్నా దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మిర్రర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ బాత్రూమ్కి వాల్స్కి టైల్స్ ఉండటం వల్ల ఆ టైల్స్కి మేకులు కొడితే టైల్స్ ఇరిగే ప్రమాదం ఉంటుంది. అండ్ మేకులు కొట్టకుండానే మేము ఇవి స్టిక్ చేయాలనుకున్నాం అనమాట. సో అందుకనే ఈ మిర్రర్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ వీటిని బయట అయితే వెతికాను, నాకు ఎక్కడా కనపడలేదన్నమాట. ఇంకా ఆన్లైన్లోనే కనపడింది. ఆన్లైన్లో కూడా చాలా తక్కువ కాస్టే ఉంది. సో అందుకని తెప్పించుకున్నాను. 3 వచ్చినాయి. ఒకటైతే ఇక్కడ అతికిస్తాం అనమాట. దీనికి పైన లేయర్ లాగా ఉంటుంది. సో ఆ లేయర్ తీసేస్తే మనకి చక్కగా ఇలా నీట్గా కనపడుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఆ మీషో వాళ్ళే గమ్ లాంటిది ఇస్తారన్నమాట, వాళ్ళకి అంటుకుపోతుంది. ఇది వచ్చేసి సెకండ్ బాత్రూమ్. ఈ బాత్రూంలో ఇంకొక మిర్రర్ని అయితే అతికిస్తున్నాము. మిర్రర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ కొంచెం డెలికేట్ అంటే మనం అతికిచ్చే కాబట్టి ఒకసారి అతికిస్తే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మా వారు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట. నేను వీడియో తీస్తున్నాను, ఆయన అయితే స్టిక్కింగ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. సో మిర్రర్స్ స్టిక్ చేసే బాధ్యత అయితే ఆయనే తీసుకున్నారు. ఇలా 2 బాత్రూంలో అయితే 2 మిర్రర్స్ స్టిక్ చేసాము. ఇంకొక మిర్రర్ ఉందన్నమాట. సో అది దేనికో దానికి యూజ్ చేస్తూ ఉంటాము. మాకు బయట షింక్ ఉంది. సో ఆ షింక్ దగ్గర పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట. చూడండి, పైన కవర్ తీసేస్తే ఎంత చక్కగా ఉందో. మనకి చక్కగా మేకలు కొట్టక్కర్లేదు, వాల్స్ పాడవకుండా శుభ్రంగా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇంకో ఫైనల్ లుక్ అయితే బాత్రూమ్స్లో మిర్రర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా తెప్పించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే అంతకుముందు వీడియోలు అయితే పెట్టాను. సో డెఫినెట్గా చూడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఈ వాల్ అయితే చాలా ఖాళీగా అనిపించింది. సో ఈ వాల్కి ఏదైనా స్టిక్ చేయడం కానీ ఏదైనా పెట్టడం కానీ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే పిల్లల ఫోటో ఫ్రేమ్స్ పెడదాం అనుకున్నాను. బట్ బెడ్కి తల పెట్టుకునే సైడ్ పెడితే బాగుంటుంది కదా, ఇంకొక సైడ్ ఖాళీగా ఉంది. సో ఆ ఖాళీ ప్లేస్ కోసం ఇదైతే ఆర్డర్ పెట్టాను.
యాక్చువల్లీ నేను ఈ ఫ్రేము యాక్చువల్లీ మా గార్డెన్‌లో బ్యాక్ సైడ్ పెడదాము అనుకున్నాము. ఎందుకంటే ఒక ఫారెస్ట్‌లో బుద్ధుడు కూర్చున్నట్టు వచ్చింది కదా! మనకి గార్డెన్స్‌లో అయితే చక్కగా ఆ చెట్ల మధ్య బుద్ధుడు చాలా బాగా కనిపిస్తాడనిపించింది. బట్ ఇదొచ్చి వుడ్ కాబట్టి ఏదన్నా రైన్స్ ఎలాంటి వానలు అలాంటివి పడినా సరే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎండకు కూడా పాడైపోతుంది అనిపించింది. సో, ఈ ప్లేస్‌లో దీన్ని అతికిద్దామని చెప్పేసి ఫైనల్‌గా అయితే ఫిక్స్ అయ్యాము. కొంచెం జాగ్రత్తగా అతికించాలనమాట. అంటే అక్కడున్న లీవ్స్ అవన్నీ చూసుకొని ఏ సింబల్స్‌కి ఎక్కడ ఏది మ్యాచ్ అవుతుందో ఆ సింబల్స్‌ని బట్టి మనం అక్కడ మ్యాచ్ చేయాలి. చాలా ఈజీగానే ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే మంచిగా వచ్చేస్తుందనమాట. అసల ఈ ఫ్రేమ్ అయితే ఆ వాల్‌కే అందం వచ్చేసింది. అసల గదికే అందం వచ్చిందనమాట. అంత బావుంది. ఇంకా పిల్లలు కాబట్టి చక్కగా బుద్ధుడిది పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా చూసిన వెంటనే ఒక ఒక పీస్ ఫీలింగ్ అయితే వస్తుందనమాట. సో, ఫైనల్ లుక్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. వీటికి బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. మనమైతే సెపరేట్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా వాళ్ళే ఇచ్చి మనం జస్ట్ పైనున్న వ్రాపర్ తీసేసుకొని అతికించుకోవడం అనమాట. అంత బాగా ఇచ్చారు. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. సో, దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇంకో వీడియోలో పెట్టాను. డెఫినెట్‌గా చూడండి. దీనికి ముందు వీడియో ఉంటుంది. ఒకసారి పేజ్‌లోకెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుందనమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇది. వీటి తర్వాత మా బెడ్రూమ్ కోసమైతే ఇంకో ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ ఆ బెడ్రూమ్‌లో ఆ ఫ్రేమ్స్ అంత బాగోవు. హాల్లోనే బాగుంటుందని మేము ఫిక్స్ అయ్యి సో హాల్ కోసమైతే ఆ ఫ్రేమ్స్ని అయితే అతికిస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ ఆవులు అలాంటివి ఉన్నాయి కదా, అవి మొత్తం 5 వచ్చినాయి. సో ఆ 5 పీసెస్ బెడ్రూమ్లో బ్యాక్ వాల్కి అతికిద్దాం అనుకున్నాము. బట్ అక్కడ ఆల్రెడీ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇవి అతికిస్తే ఇంకా హెవీ అవుతుంది. ప్లస్ హాల్లో ఒక సైడ్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇంకొక సైడ్ కూడా ఫ్రేమ్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఈ ఫ్రేమ్స్ని ఇక్కడ అతికించడం అయితే జరిగింది. ఇవైతే మనకి ఆవు, ఇంకా ఒంటె, ఏనుగు, నెమలి ఇవన్నీ అయితే వచ్చినాయి. మనకి యాక్చువల్లీ వాస్తు ప్రకారం కూడా నెమలి, ఏనుగు, ఆవు ఉండాలి అని అంటారు కదా. సో మనకి అలా చూసి నేనైతే తీసుకున్నాను మంచిదని చెప్పేసి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ డిజైన్స్ ట్రెండ్స్ అవుతున్నాయి కదా, శారీస్, డ్రెస్సెస్ అలా అన్నిటికి ఈ ఈ ఆవు బొమ్మలు ఉన్నవైతే బాగా వాడుతున్నారు. సో అలాగా ఉంటుంది అండ్ అన్ని ప్రకారంగా బాగుంటుందని చెప్పేసి దీన్నైతే ఇక్కడైతే స్టిక్ చేస్తున్నాము. సో ఒక సైడ్ అయితే ఫ్లవర్స్ ఉన్న ఫ్రేమ్స్ ఫస్ట్లో అతికిచ్చాను కదా, ఆ ఫ్రేమ్స్. ఇటు సైడ్ అయితే ఈ ఫ్రేమ్స్ అనమాట. ఇంకేముంది, ఇంకా బెడ్రూమ్ ఒకటి మాది అదొకటి అతికించాలి. అంటే అక్కడ ఒకటి డెకరేషన్ అయితే చెయ్యాలన్నమాట. అతికించే ఫ్రేమ్స్ అన్నీ అయిపోయినాయి. సో అక్కడికి ఇంకొక ఐటెం పెట్టానమాట. ఆ ఐటమ్మే అక్కడైతే పెట్టబోతున్నాను. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ వాల్కి మేకులు ఉన్నాయి. సో ఆ మేకులకి మేమైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టాము. సో మధ్యలో అయితే చాలా ఖాళీగా అనిపించింది. సో ఆ మధ్యలో ప్లేస్ కోసం అయితే ఇందాక చూపించిన ఫ్రేమ్స్ అయితే పెట్టాను. బట్ ఆ ఫ్రేమ్స్ అక్కడ యూజ్ అయినాయి కాబట్టి ఇక్కడ నేను పెట్టిన ఈ ప్రోడక్ట్ని అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇదైతే చాలా బాగా వచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. చాలా అందంగా అనిపించింది. దీన్ని నేను ఇక్కడ పెట్టిన పర్పస్ ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక ప్లాంట్ పెట్టి సైడ్ ఏదైనా టాయ్స్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. సో అందుకని నేను ఒకసారి అలా పెట్టి చూద్దాం, బాగుంటే బాగుంటుంది, లేదంటే ఇంకో ప్లేస్లో ఏదైనా పెడదామని చెప్పేసి చూస్తున్నాను. బట్ ఇక్కడ పెడితే బాగుంది నాకు. సో నచ్చింది అనమాట. నేనైతే ఈ లైవ్ ప్లాంట్ మాకు ప్రస్తుతానికి అప్పుడు ఏమీ దొరకలేదు. సో నేను అనుకున్నాను మనీ ప్లాంట్నే ఇలాగా కట్ చేసి ఒక గ్లాస్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ని అయితే పెట్టానమాట. మాకు ఇది చేతికి కూడా తగలదు, ఎందుకంటే కొంచెం హైట్ ఉంటుంది మేము పడుకునే ప్లేస్కి దానికి. సో ప్రాబ్లం ఉండదు. అండ్ పక్కన 2 ఎలిఫెంట్స్ అయితే పెట్టాను, కొంచెం లుక్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ మనకి లైవ్ ప్లాంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, చూడంగానే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ లైవ్ ప్లాంట్ పెట్టేసరికి ఆ ప్లేస్కి అందం వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు టోటల్ ఫుల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి. ఇలా మా ఇంటిని అయితే ఇంకా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా చాలా ఉంది. సో డెకరేషన్ చేసినప్పుడు ఇంకొక వీడియో అయితే తీస్తాను, డెఫినెట్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. చూస్తూ ఉండండి నా వీడియోస్. ఉంటాను మరి, బాయ్ బాయ్.
Thank you.